చైవ వాంగ్మయం తప ఉచ్యతే. నేను ఆవేదనతో చెప్తున్నాను, ఆలోచనతో చెప్తున్నాను, ప్రశాంతంగా చెప్తున్నాను, ప్రశాంతిని పెంపొందించడానికి చెప్తున్నాను. మనది గురుకులం, మనది త్యాగకులం, నిష్కామ కర్మ యోగ కులం, భగవద్గీతా కులం. అలాంటి ఆలోచన విధానానికి మనము నాంది పలకాలి. అలాంటి వ్యక్తి ప్రతి ఇంట్లో ఒకడు ఉత్పన్నం కావాలి. కాబట్టి మనమందరము ఏం చేయాలి? సమయమేమో తక్కువ ఉంది, మనము మాట్లాడాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా చిన్న సమయాన్ని అద్వితీయంగా, అమోఘంగా, ప్రజ్వలంగా, ప్రచండంగా, అఖండ భారతావని గురించి మాట్లాడగలిగే సామర్థ్యం ప్రతి వ్యక్తిలో పెంపొందించాలి. అలాంటి జ్ఞాన జ్యోతులను వెలిగించాలి, అలాంటి ఆత్మ జ్యోతులను వెలిగించాలి. అది భారతీయ సనాతన ధర్మం. కాబట్టి మనము ఏ వారసులం? ఆధ్యాత్మిక వారసత్వానికి, సంపదకు వారసులమని తెలుసుకోవాలి. అందుకోసం మనమందరం కూడా ఈ హిందూ సమ్మేళనానికి వచ్చి బాగా జ్ఞానాన్ని పెంపొందించుకొని ఇంటికి పోయి మంచిగా భగవద్గీతని, రామాయణాన్ని, తల్లిదండ్రులను అడిగి ఉపనిషత్తులు శంకరాచార్య గారు చెప్పినారు. ఈ శకేన కట ప్రశ్న ముండక మాండూక్య తైత్రీయ బృహదారణ్యక చాందోగ్యోపనిషత్తులు